ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. ఈసారి ఆప్ బీజేపీల మధ్య తీవ్రమైన పోరు జరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. అయితే 3 నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది. ఎందుకు ఆ 3 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి? అక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని గెలవాలని ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో మాటల తూటాలు పేల్చుకుంటూ ఎన్నికలను రసవత్రంగా మార్చేశాయి. ఈసారి ఎన్నికల పోరు బీజేపీ, ఆప్ మధ్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఢిల్లీలోని కీలకమైన 3 నియోజకవర్గాలపై అందరూ ఫోకస్ చేశారు. ఈ నియోజకవర్గాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 3 కీలక నేతలు బరిలో ఉండడమే ఇందుకు కారణం. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతీషీలు పోటీ చేస్తున్న న్యూఢిల్లీ, జంగ్పురా, కాల్కాజీ నియోజకవర్గాలను అందరూ నిశితంగా గమనిస్తున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం కొన్నేళ్ల పాటు కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. మాజీ సీఎం షీలా దీక్షిత్ ఇక్కడి నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. అలాంటి నియోజకవర్గంలో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2013లో తొలిసారి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 2015, 2020లో కూడా గెలుపొందారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పర్వేష్ శర్మ బరిలో ఉన్నారు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ శర్మ కుమారుడే పర్వేష్. ఇక కాంగ్రెస్ తరపున మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన ఈస్ట్ ఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఇక్కడ బీజేపీ, ఆప్ మధ్య ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైలులో గడిపి వచ్చిన మనీష్ సిసోడియా ఈసారి జంగ్పురా నుంచి పోటీ చేస్తున్నారు. 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్గంజ్ నుంచి పోటీ చేసి గెలిచిన మనీష్ ఈసారి జంగ్పురాలో తన లక్ను పరీక్షించుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తార్విందర్ సింగ్ మార్వా ఈసారి బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సూరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లిక్కర్ స్కామ్ ద్వారా తన ఇమేజ్కు డ్యామేజ్ చేసుకున్న మనీష్ సిసోడియా తొలిసారి జంగ్పురా బరిలో ఉండడం సాహసోపేతమైన నిర్ణయమని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో 2 సార్లు ఆప్ ఇక్కడి నుంచి గెలిచినా ఈసారి మనీష్ సిసోడియా గట్టిగా కష్టపడాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తార్విందర్ ఎంత మేరకు పోటీ ఇస్తారనే దానిపైనే మనీష్ సిసోడియా గెలుపోటములు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో అందరినీ ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం కాల్కాజీ. కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన తర్వాత ఢిల్లీకి సీఎం అయిన అతీషీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కేజ్రీవాల్కు వీర విధేయురాలిగా పేరున్న అతీషీ ఈ ఎన్నికల్లో గెలవడానికి గట్టిగా కష్టపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో అతీషీకి బలమైన మద్దతు లభిస్తోంది. 2015లో ఆప్ తరపున అవతార్ సింగ్ గెలవగా 2020లో అతీషీ తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. ఇక బీజేపీ తరపున వివాదాస్పద నాయకుడు రమేష్ బిధూరి పోటీ చేస్తున్నారు. ఇటీవల ప్రియాంక గాంధీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిలో పడ్డారు. కాగా బీజేపీ సీఎం క్యాండిడేట్ రమేష్ బిధూరినే అంటూ అతీషీతో పాటు కేజ్రీవాల్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. కాల్కాజీ నుంచి కాంగ్రెస్ తరపున ఆల్కా లాంబా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచే రాజకీయం ప్రారంభించిన ఆల్కా ఆ తర్వాత కాలంలో ఆప్లో జాయిన్ అయ్యారు. 2015లో చాందనీ చౌక్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రాజీవ్ గాంధీకి ఇచ్చిన భారతరత్నను రద్దు చేయాలని ఆప్ తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ 2019లో ఆమె పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్లో చేరారు. ఇక్కడ కూడా త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీలోని ఈ 3 నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది. మరి ఇక్కడ ఆప్ గెలుస్తుందా లేదంటే బీజేపీ జెండా పాతుతుందా అనేది వేచి చూడాలి.